అమ్మాయిల భద్రతకు సంబంధించిన అంశంలో సమస్య తీవ్రత తగ్గించేలా హోంమంత్రి మాట్లాడారు అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. నిందితుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. బెంగళూరులో పరిస్థితి అయితే హైదరాబాద్ ఏం తక్కువ కాదు. హైదరాబాద్లో కూడా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు కాటేసేందుకు సిద్ధపడుతున్నారు. మేడ్చల్లో ఇదే తరహా ఘటన ఇవాళ వెలుగు చూసింది. మేడ్చల్ రైల్వే స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఒక యువతిపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచార యత్నం చేశాడు. రాయితో దాడి చేసి తప్పించుకుంది ఆ యువతి. మేడ్చల్ పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు మేడ్చల్ పోలీసులు చెబుతున్నారు. ప్రాథమిక వివరాలను సేకరించి కేసును రైల్వే పోలీసులకు బదిలీ చేసినట్టు టీవీ9తో మేడ్చల్ సీఐ సత్యనారాయణ చెప్పారు. ఒక ఉమెన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఆమె కంప్లైంట్ ఏంటంటే రైల్వే ట్రాక్ దగ్గర గౌడెల్లి నుంచి మేడ్చల్ పోయే రైల్వే ట్రాక్ దగ్గర ఒక పర్సన్ నన్ను మిస్బిహేవ్ చేసిండని చెప్పేసి కంప్లైంట్. ఉమెన్ ఆఫీసర్ తోటి ఆమెతో మాట్లాడించి దాన్ని అంతా కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయడం జరిగింది. బేసింగ్ ఆన్ ద ప్రిలిమినరీ ఎంక్వైరీ ఆ కేసు రైల్వేస్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. వీల్ సపోర్ట్ టు రైల్వే పోలీస్కి కూడా సపోర్ట్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్కి తగిన ఆధారాలు ఏమైనా ఉంటే మా దగ్గర నుంచి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి.